టీడీపీ ప్రభుత్వ పాలన బాగుందా, లేదంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పాలన బాగుందా? టీడీపీదే బాగుంటుందండి. వైసీపీది బాగానే ఉంది కానీ ఇక్కడ కార్యకర్తలను పట్టించుకోరు. మొత్తం వన్ మ్యాన్ ఆర్మీలా చేసుకుని వెళ్ళిపోయాం. ఒక అప్పట్లో పురాణాల్లో మనం చూసినట్టు ఒక ఏదో డిక్టేటర్ లాగా ఆ పరిపాలనలోకి పోయింది అంతే. మొత్తం ఒక నాయకులు ఏమీ లేదు అసలు. ఇక్కడ ఒక సమస్య వస్తే దగ్గరికి వెళ్ళడానికంటూ ఏమీ లేదు. అంతా ఈ వాలంటీర్లు వాళ్ళు పట్టించుకోరు. ఇంకంతే. ఇది ఒక డిఫరెంట్గా ఉంది ఇదంతా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనైతే కొంచెం అందరూ అందుబాటులో ఉండేవారు. ఒకరి దగ్గరికి వెళ్ళి సమస్య మాట్లాడుకోవడం కొంచెం ఈజీగా ఉండేది. ఇప్పుడు అదేం లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. దానివల్ల రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చి గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుంది అనుకుంటున్నారు? 100% టీడీపీ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం వైసీపీ ఎంత మెజారిటీ వచ్చింది? అనకాపల్లి చూసుకుంటే 8,000 మెజారిటీతో గెలిచాడు అమర్నాథ్. అది ఎన్నో శక్తులు కలిసి పని చేస్తే అలాంటిది ఏమించి ఈసారి ఇప్పుడు జనసేనకు లాస్ట్ 30,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆ 8,000 ఈ 30,000 కూడా కలిసే టీడీపీతో కలిసి కానీ వెళ్ళాయంటే ఇప్పుడు ఆల్రెడీ దీని మీద చిన్న వ్యతిరేకత ఉంది. అనకాపల్లిలో వైసీపీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ఈ అమర్నాథ్ వ్యవహారం వల్ల. దానివల్ల ఈజీగా ఇక్కడ ఎవరిని నించోబెట్టినా టీడీపీ గెలుస్తుంది. వైసీపీ ఛాన్స్ లేదు అసలు, ఇంకా 1% ఉండదు.